ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పులు పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. గడిచిన 9 నెలల్లోనే ఏకంగా 1,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు అంటూ విపక్షం ఆరోపిస్తుంది. తాజాగా వచ్చే మంగళవారానికి కూడా ఒక 1,000 కోట్ల రూపాయల అప్పుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా టెండర్ పెట్టింది. ఇట్లా ఒకవైపు అప్పులు భారీగా పెరుగుతున్నాయి, అప్పుల పరంపర కొనసాగుతోంది. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో అన్నింటినీ ప్రైవేటు పరం చేసేదానికి, అన్నింట రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తోందా అన్న సందేహం వ్యక్తమవుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో రోడ్లు కొన్ని ప్రైవేటు పరం చేసేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి పీపీపీ అనేటువంటి పేరు పెట్టి రోడ్లను ప్రైవేటు వాళ్ళకి అప్పగించి ప్రైవేటు వాళ్ళు నిర్మించినటువంటి రోడ్ల మీద జనం నుంచి టోల్ గేట్లు వసూలు చేసుకునేటువంటి సదుపాయం ఏర్పాటు చేయబోతోంది. దానికి తగ్గట్టుగా రాష్ట్రంలో కొన్ని రోడ్లను ఎంపిక చేశారు. ఆ జాబితా ఇప్పుడు మనం చూడొచ్చు. ప్యాకేజీ 1లో చిలకపాలెం రామభద్రాపురం రాయగడ రోడ్డు, విజయనగరం పాలకొండ రోడ్డు, ఈ 2 రోడ్లు కలిపి ఒక ప్యాకేజ్గా పెట్టారు. ఇక్కడ టెండర్లు ఖరారు చేసి ఆ 2 రోడ్లను ప్రైవేటు వాళ్ళకి ఇవ్వబోతున్నారు. ప్రైవేటు వాళ్ళు ఆ రోడ్లు నిర్మించిన తర్వాత అందు మీద టోల్ ప్లాజాలు ఏర్పాటు చేస్తారు. అందరూ టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అక్కడ 2వ ప్యాకేజీలో కళింగపట్నం శ్రీకాకుళం పార్వతీపురం రోడ్డు, భీమినిపట్నం నర్సీపట్నం రోడ్డు, చాలా పెద్ద కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి స్టేట్ హైవేలు, ఈ రోడ్లను కూడా ప్రైవేటు పరం చేస్తున్న తర్వాత ఇక జనానికి ఏ రీతిలో టోల్ ప్లాజా ఫీజు ఉంటుందో అందరూ అర్థం చేసుకోవచ్చు. ఇక ప్యాకేజీ 3లో కాకినాడ జొన్నాడ రోడ్డు, కాకినాడ రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు, ఏలూరు ముదిశెట్టివారిపాలెం రోడ్డు, ఈ 3 రోడ్లు కూడా ప్యాకేజ్ 3లో పెట్టారు. వీటిని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ రోడ్ల మీద కూడా టోల్ ప్లాజాలు వస్తాయి. ఆ రోడ్ల మీద ప్రయాణం చేయడానికి అందరూ టోల్ ప్లాజా చెల్లించక తప్పదు. ఇక ప్యాకేజ్ 4లో నరసాపురం అశ్వరావుపేట రోడ్డు, ఏలూరు జంగారెడ్డిగూడ రోడ్డు, గుంటూరు పర్చూరు రోడ్డు, ఇది ప్యాకేజ్ 4గా చెప్తున్నారు. ఈ ప్యాకేజీలో కూడా ఈ 3 రోడ్లని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించిన తర్వాత బస్సులో వెళ్ళినా కారులో వెళ్ళినా ఎట్లా వెళ్ళినా సరే మీరు టోల్ ప్లాజాకి సంబంధించి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బస్సులో వెళ్తే ప్రతి ప్రయాణికుడికి ఆ టోల్ ప్లాజా ఫీజు ఎంత అయితే అంత ప్రతి టికెట్ మీద మోపేసేటువంటి పరిస్థితి వస్తుంది. సో అందరూ ఈ టోల్ ప్లాజా ఫీజు చెల్లించక తప్పని స్థితి రాబోతోంది. ఇక ప్యాకేజ్ 5లో గుంటూరు బాపట్ల రోడ్డు, మంగళగిరి తెనాలి నారాకోడూరు రోడ్డు, అదేవిధంగా బెస్తవారిపేట ఒంగోలు రోడ్డు, ఈ రోడ్లు కూడా ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి. ఇదంతా ఒక ప్యాకేజీగా కాంట్రాక్టర్కి అప్పగిస్తారు. ఆ కాంట్రాక్టరు ఆ రోడ్డు నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చు భరించిన తర్వాత దాన్ని మొత్తాన్ని కొన్నేళ్ల పాటు జనాల నుంచి వసూలు చేసేందుకు పూనుకుంటారు. ఇక ప్యాకేజ్ 6లో రాజంపేట గూడూరు రోడ్డు, ప్యాపిలి బనగానిపల్లి రోడ్డు, వీటిని ప్యాకేజ్ 6లో పెట్టారు. ఇక ప్యాకేజ్ 7లో దామాజిపల్లి తాడిపత్రి రోడ్డు, జమ్మలమడుగు కొలిమిగుండ్ల రోడ్డు, అదేవిధంగా సోమందేవుపల్లి హిందూపురం తూముకుంట రోడ్డు, ఈ రోడ్లు కూడా ప్యాకేజ్ 7గా చెప్తున్నారు. ఈ రోడ్లలో కూడా జనం రోడ్డు ఎక్కాలంటే డబ్బులు చెల్లించక తప్పని పరిస్థితి వస్తుంది. మొత్తం డిపిఆర్ తయారీకి టెండర్లు అయితే పూర్తి చేశారు. 7 ప్యాకేజీలుగా విభజించి 3 సంస్థలను ఎంపిక చేశారు. ఈ 3 సంస్థలు రోడ్లు నిర్మించబోతున్నాయి. రోడ్లన్నీ ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి. స్టేట్ హైవేల మీద ప్రైవేటు వాళ్ళ పెత్తనం మొదలు కాబోతుంది. ఇప్పటికే జాతీయ రహదారుల మీద టోల్ ప్లాజా ఫీజులు చెల్లించలేక టోల్ ఫీజుల మోతతో అల్లాడిపోతున్నటువంటి జనాలకి అదనంగా ఇప్పుడు స్టేట్ హైవేల మీద కూడా టోల్ ప్లాజాలు దర్శనమివ్వబోతున్నాయి. టోల్ ఫీజుల భారం మొదలు కాబోతుంది. ఈ భారం కూడా జనం భరించక తప్పదు అని చంద్రబాబు ప్రభుత్వం చెబుతుంది. ఒకవైపు అప్పులు చేస్తుంది, రెండో వైపు ఏమో రోడ్లు సహా అన్నింటినీ ప్రైవేటు పరం చేసేసి చేతులు దులిపేసుకుంటోంది. ప్రజలకు పథకాలు ఇవ్వలేదని సామాన్యులు గగ్గోలు పెడుతుంటే మీ నడ్డి విరిచేదానికోసం రోడ్లు కూడా ప్రైవేటు వాళ్ళకి ఇస్తున్నాం అంటూ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటోంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, జనం మరి దీన్ని ఎట్లా హర్షిస్తారో ఆహ్వానిస్తారో చూద్దాం మరి.